నా పేరు ఖమ్మంపాటి రాజేంద్ర ప్రసాదరావు అండి. ఉభయ రాష్ట్రాల్లో కూడా తెలుగు సమ్యక్క రైతుల తరఫున నేను డైరెక్టర్ చేశా. మా ఆఫీసు ఇక్కడ టీడీపీ కళ్యాణ మండపంలో ఉండేది. పెద్దవాళ్ళందరూ కాలం చేయటంలో ఆఫీస్కి కూడా చాలామంది తక్కువ వస్తున్నారు రైతాంగం. ఇవాళ ఆనాడు పట్టిసీమ అనేది చాలా తొందరగా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి చేసుకొస్తుంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక పలికిని మట్టిపోయకుండా ఈ కోట్లు నష్టపరిచారు. అది మొత్తం కొట్టుకుపోయింది. అదంతా పూర్తి చేసి తీసుకొస్తున్నారు కష్టపడి. తర్వాత మొన్న అబ్బాయి సోదరు గారు 3 రోజుల నాడు పోవలే పోతులూరు తిరిగేసి నీళ్ళెవ్వు ఏం చేస్తున్నా చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. అది విమర్శించడం చాలా తప్పు. నువ్వు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని ఉండవా? ప్రాజెక్టు గురించి ఎందుకు అసెంబ్లీలో లేవనెత్తలేదు? లేవనెత్తిన వాళ్ళు అందరూ వాళ్ళు మాట్లాడతారు. పేరు నాని కానీ కొడాలి నాని కానీ అందరూ కలిసి మాట్లాడతారు. అది చాలా తప్పు. రైతులు బాధపడుతున్నాం. చంద్రబాబు నాయుడు కృషితో వచ్చే సంవత్సరానికి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఇది 1927 వచ్చిన కరువు. ఈ కరువుని ఎవరు చేయలేరు, భగవంతుడు చేయాలి. చంద్రబాబు నాయుడు చేస్తే ఎక్కితే నీళ్ళు రావనేది చాలా తప్పు, దుష్మాత్మ అది. తర్వాత మెరక పెదపాడు మండలంలో నాకు భూమి ఉందండి. అది మెరకతువు. నీళ్లు మెరకతువుకి డ్రాప్ ఉందండి. బ్రిటిష్ గవర్నమెంట్లో డ్రాప్ ఉంటే డ్రాప్ లేదు, 30 ఏళ్ళ నాడు తీసేసామంటే నీ స్వార్థం. రైతాంగం చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పు చేశారండి. డిసిసి కమిటీ చైర్మన్లు, వాటర్ చైర్మన్లు ఏంటండి, ఒక అధికారి మాట్లాడడం వీళ్ళకేంటి పవర్స్తో, డిఈకి ఎస్సీకి ఈకి ఇవ్వాలి పవర్స్తో. డిసి చైర్మన్ గారు 2 అంగుళాలు పక్కన 8 అంగుళాలు చేయొచ్చు, 3 అంగుళాలు పక్కన 14 అంగుళాలు తూములు పెట్టుకోవచ్చు. నేల మట్టానికి పెట్టుకున్నారు కాలువ లేవిల్లో. పై రైతులు ఏమవుతారు? అక్కడ నాకు 25 ఎకరాలు ఉంది, బీడు పెట్టుకోమంటాడా ఈ చైర్మన్ గారు? ఏదన్నా మాట్లాడితే కుదరదు. ఆయన బంధువులకి వెళ్ళాలి కాలువ. నీకు 30 ఏళ్ళ నాడు 30 సంవత్సరాల నాడు మేము డ్రాప్ లేదు, నల్ల డ్రాప్ అన్నారు. వాళ్ళు ఎందుకు ఉంది అక్కడ? బ్రిటిష్ గవర్నమెంట్ కట్టింది. మెరకతుములకే కదా డ్రాప్ వేసుకోవాల్సింది. వేసుకుంటా లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నా చేలో నుంచి రోడ్డు వేశారు. రోడ్డు వేస్తే నా లోపల ఉన్న నీటి వ్యవస్థ అంతా కూడా దెబ్బతినేసింది. వెళ్ళే పైప్ లైన్లు అన్నీ పాడు చేశారు. నేను ఎక్కడి నుంచి వేసుకుని మళ్ళీ 60 ఏళ్ళు ఖర్చు పెట్టుకుని వేసుకున్నాను. దీనికి ఏం మాట్లాడరు. అట్లాగే ప్రభాకర్ గారు చాలా గ్రామాల్లో అన్ని రోడ్లు వేశారు, బ్రహ్మాండంగా చేశారు. చింతలేని ప్రభాకర్ గారు ఆయన దృష్టికి కొన్ని విషయాలు ఎల్లో. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు అంటాడు ఊళ్ళో. అవన్నీ తీసేయండి. పార్టీ అధ్యక్షుడు 2 ఎకరాలు 50 ఎకరాలు కొన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అట్లాగే వైఎస్ఆర్ దాంట్లో అలాగే చేశారు. కింద నాయకులు సంపాదిస్తున్నారు. మేము రైతాంగంగా అలాగే ఉన్నాం. లోపల బండి చేసుకుంటే తెత్త అన్ని జల్లిడే బొక్కలే. మేము అలా కష్టపడి ఉంటే చేలో ఆకుమడి పోసుకుంటే అరే మెరుగుతాం అయ్యా, కత్తి ఇంజిన్ పెట్టుకుని తోడుకుంటాం కాలం నుంచి. నో పర్మిషన్ అంటాడు చైర్మన్ గారు. రామానాయుడు గారు ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీరు అర్జెంటుగా పెరిగేడ్ సెక్షన్ దగ్గర పెదపాడు మండలం నేను గతంలో మిమ్మల్ని ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లో అందరితో కూడా నేను ఎండి జిల్లా యూనిట్ మేనేజర్లతో మీతో కలిపా. మీరు తాడేపల్లిని మీటింగ్ పెడితే నేను 1,00,000 వాటర్ ప్యాకెట్లు మా రైతాంగ సమ్యక్ తరఫున పట్టుకొస్తే మా నాయకులు అన్నారు, రాజేంద్ర ప్రసాద్ నువ్వు ఇవ్వయ్యా అన్నారు. నేను ఇచ్చే ఆ రోజు మీ మీటింగ్కి 50,000 రూపాయలు. ఇవాళ నేను రాజేంద్ర ప్రసాద్ని ఖమ్మంపాటి గతం గుర్తుంచుకోండి. మీ గురించి రామానాయుడు గారు మీరు అక్కడ కూర్చుంటే కాదు, రండి. ఈ చైర్మన్లు మమ్మల్ని వాటర్ పెట్టుకునే వాటిలా దయించి మీరు రావాలి. నా ఫోన్ నెంబర్ 9440170133. రామానాయుడు గారు మీరు అక్కడ కూర్చుంటే కాదు, నేను విజయవాడ వచ్చా, మీరు నాకు తిరిగా ఎక్కడ కనపడలా. పోలవరం ప్రాజెక్ట్ అనేది అక్కడికి రావాలి, కృష్ణానది కాడికి. వచ్చే వరకు ఎవరు కాలం మీద నీళ్ళు ఇవ్వటం లేదు. ఇవాళ రైతులు అంటారు మా పొలాల్లోంచి వెళ్ళి మేము ఇంజనాలు పెట్టుకుంటామంటే అది చాలా తప్పు. ఆనాడు నాగార్జున ప్రాజెక్ట్ కట్టినప్పుడు మా తాతగారు 3,500 రూపాయలు 10 రూపాయల రేటు చొప్పున 350 ఎకరాలు ఉంటే నాగార్జున ప్రాజెక్టుకి ఇచ్చొచ్చారు. ఎవరో ఆయన రాజా గారికి, ముత్తాల రాజా గారికి నాగార్జున ప్రాజెక్టు. ఆనాడు మేము అంత కష్టపడి వాళ్ళు రైతుగా నిలదొక్కోవాలా లేకపోతే పోవాలా? ఈ డిస్ట్రిక్ట్ చైర్మన్లు వెంటనే రద్దేమనండి చంద్రబాబు నాయుడు గారిని. ఈ చైర్మన్కి ఎక్కడ లేని పవర్స్ ఇస్తారా? అధికారంలో ఉండారు అధికారులు, ఎస్సీ డిఈ ఏఈ ఎవడో మాట్లాడరు. ఈ చైర్మన్లు వాళ్ళు సొంతానికి పెట్టుకున్నారు, లోగడ పెట్టుకున్నారు. రెండని నిరూపిస్తా. వాళ్ళ పొలాలుగా కాలంలో అడుగులోతుండే సార్ వెళ్ళిపోయి తడిసిపోవాలి గళ్ళ మీద అన్ని. వాళ్ళు వ్యవసాయం అయ్యాకనే మిగతా రైతులు. అది నేను కోరుకుంటున్నాను. మీరు రామానాయుడు గారు ఎక్కడుండా సరే ఇక్కడ రావాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళాలి.
ఆయన యాక్షన్ తీసుకోవాలి. రైతులు ఇప్పుడు 13 లక్షల ఎకరాలు దెబ్బతింటుంది కృష్ణా డెల్టా కింద. అందుకని మీరు ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, ఇంకొకరికి అమ్మఒడి ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. మీరు ఇప్పుడు ఈ విషయంలో అక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఏమి ఇస్తారు ఎకరానికి, అది మీరు అమలు జరపాలి. తర్వాత గతంలో మన ప్రభుత్వం రుణాలు రద్దు అన్నారు. రద్దు టైంలో మీరు 1-2 పాయింట్లకి ఇచ్చారు. అప్పుడు కూడా నాకు ఒక్కసారి వచ్చింది, మిగతా రారా. అది కూడా రాలేదు. అది కూడా మిమ్మల్ని అడగట్లే నేను ఇవాళ ఇమ్మని మన ఆర్థిక పరిస్థితి గురించి. ఇప్పుడు రైతాంగం ఆదుకోండి. ఎకరానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నాడు మీ శిష్యుడు, ఆయన ఇచ్చినట్టు మీరు ఇవ్వండి. ముందుకు రండి. అధికారి ఇళ్లలో కూర్చోవద్దు. కాలంలంటే పర్యవేక్షణ చేయండి. డీసీ చైర్మన్ మాటలు లెక్క చెయ్యొద్దు. వాళ్ళు సొంతానికి వాళ్ళ పొలాలుగా నిలబెట్టుకుంటారే కానీ మా లాంటి కాళ్ళు లేవు. నేను కష్టపడి 20 లక్షలు పెట్టి బోర్లు వేపించా, అవి ఉప్పు నీరు అయ్యింది. అయినా సరే నేను బాధపడతా. మొన్న కరెంట్ బిల్లు కట్టా, 60,000 రూపాయలు కట్టా. ఈ నీటికి 6.5 వేశారు. ఇదేంటో ధర్మ. నాకు 60,000 కట్టా ఖచ్చితంగా. వాళ్ళ 10 రోజులు అయింది నేను కట్టి. కరెంట్ ఇచ్చారు. బోరు రోజులా ఆవు పేడతో మేము చెట్టు చేసి ఏదో అన్నా ఒక 5 ఎకరాలను ఉడుద్దామని, పాలేరు అక్కడ ఉండే పాలేరు కన్నా ఉంటుందని ఊడిపెడుతున్నా సార్. మీరు దయ ఉంచి రామానాయుడు గారు మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు రండి. మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఎమ్మెల్యే అయ్యారు, మీరు రావాలి. మీరు చాలా మంచి వ్యక్తి, మిమ్మల్ని నేను ఎంతో పొగుడుకుంటా. మా రామానాయుడు గారు అక్కడ ఉండారని. మీరు రావాలి, పరిశీలించాలి. నాకు ఫోన్ చేయండి సార్, నేను వచ్చి కలుస్తాను. మీరు పెదపాడు సెక్షన్, ఏలూరు కాలువ, పెదపాడు మెయిన్ సైడ్ దగ్గరికి రండి.